ఇదిగో చూడు, లెక్చర్లు ఇవ్వకో. అయినా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకేమవుతుందా? నాకు నా సర్వస్వం అవుతుంది తను. అసలు నువ్వెవరు నన్ను అడగటానికి? సిగరెట్ ఆర్పే నువ్వు వెంటనే. స్టాప్ ఇట్ నౌ. ఎందుకు ఆపాలి? వినపట్లేదా నీకు? సిగరెట్ ఆర్పేమన్నాను. స్టాప్ ఇట్ నౌ. సార్ మీరు తొందరపడకండి, ప్లీజ్ బయటకు వెళ్ళండి. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. మేమెందుకు వెళ్ళాలి? రౌడీయిజం మొదలు పెట్టింది ఇతను పంపించి బయటికి. రౌడీజం నేను చేస్తున్నానా? బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది మీదిరేగా. అమ్మాయిల మీద పొగ వదులుతుంది కాక నేను వద్దంటే దాన్ని రౌడీజం అంటున్నారా? ఏంట్రా బాగా పొగరెక్కిందని తలకి? ఇప్పుడే దించానే నీ పొగరు. ఏం చేస్తారా నువ్వు? ప్లీజ్ చూపించరా. గొడవ పడకండి సార్, ప్లీజ్ గొడవ పడకండి. సాగర్ ఏంటి ఇలా గొడవ చేస్తున్నావు? అంత అవసరం ఏముంది? సార్ ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ సార్. పోలీస్ కంప్లైంట్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు వెళ్ళండి ప్లీజ్, మీరు బయటకు వెళ్ళండి. బయటికి రారా, నీ పని చెప్తాను. ఒక అమ్మాయిని వెంటేసుకుని వచ్చావు, వేరే వాళ్ళకి బుద్ధి చెప్తున్నావు. ఏమన్నారా? ఏమన్నారా నువ్వు? సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సాగర్ ప్లీజ్ మీరు పదండి. ఇప్పటికే చాలా ఎక్కువైంది. బయటికి పదండి. అసలు ఏంటి గొడవ? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను గొడవ చేస్తున్నానా? నేనా? వాళ్ళు ఆ కుర్రోళ్ళిద్దరు అంత అల్లరి చేస్తుంటే, నీ మీద వదిన మీద పొగ వదులుతూ గొడవ చేస్తుంటే నేను గొడవ చేస్తున్నానంటావా? అయితే మమ్మల్ని లేక అల్లరి చేశారు, మేము చూసుకుంటాం. నువ్వు మధ్యలోకి రావాల్సిన అవసరం ఏముంది? ప్రతి విషయంలోనూ ఎందుకంత గొడవ చేస్తున్నావు? నన్ను మనశ్శాంతితో ఎందుకు ఉండనివ్వవు? ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడానికి అసలు నీకేం హక్కుందని? నువ్వు నాకేమవుతావని? గంగా, అలా అంటావేంటి నువ్వు? సాగర్ మనకి హెల్ప్ వదిన చేయడానికి ప్లీజ్ ఇక వదిలేయండి. ఈ మనిషి అంతే. తనని తాను సూపర్ ఉమెన్ అని అనుకుంటుంది. ఏదైనా తను చూసుకోగలదని అనుకుంటుంది. ఎవరైనా తనకి సాయం చేయడానికి వస్తే అప్పుడు తన ఆత్మ గౌరవాన్ని గాయపరిచారంటుంది. అంతేనా? అండ్ బై ద వే, నీ ఆత్మ గౌరవం గురించి నీ డౌట్ ఇప్పుడే క్లియర్ చేస్తాను. నేను మధ్యలో వచ్చింది మా వదిన కోసం, నీకోసం రాలేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆవిడ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. తను మా అన్నయ్యకి భార్య, అంటే నాకు వదిన గారు, మా ఇంటికి కోడలు. కాబట్టి నేను ఆవిడ కోసం ఏమైనా చేయబోతే నువ్వు నాకు ఎంత మాత్రం అడ్డు రాకూడదు. గాట్ దట్? సార్ సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ ఎంజాయ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.